గురుగారు నమస్కారం. తెలంగాణ బీసీ సాధికారిత సంఘం అధ్యక్షుడు నేను అతను రామకృష్ణ గౌడ్, గౌరవ అధ్యక్షులు కొండ దేవన్న, అలాగే మా మహేందర్ అన్న, మా గురురాజు, నరేందర్, తోట శ్రవణ్ అందరు కార్యక్రమాన్ని పాల్గొన్నారు. ఇప్పుడు ఫస్ట్ మా మహేందర్ అన్న మాట్లాడాల్సిందిగా గురురాజు మాట్లాడాలి ఫస్ట్. మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు బీసీల గురించి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు మా పెద్దన్న కొండ దేవన్న గారు, తర్వాత మన మహేందర్ అన్న, ఇక మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ఎంత చెప్పినా ఎవరు వినట్లేదు. గర్జించడానికి ఒక సింహంలో మళ్ళీ మా ప్రధాని రామకృష్ణ కూడా దిగాడు. అంటే ఎంతోమంది ఈరోజు మనం చూస్తున్నాం, అదేదో మోక చేయికి బెల్లం పెట్టి నాక్కోండి అన్నట్టు అది అందరూ చేయరు. ఇలాగే పథకాలన్నీ కూడా బీసీలకే మేము ఇస్తామని అంటారు. ఇంత మెజారిటీ ఉన్నా కూడా ఏదో ఒక విధంగా మళ్ళీ అణగదొక్కుతూ ఉంటారు. అంటే మేము బీసీలం గట్టిగా అరిస్తే ఆ మిగతా కులాల వాళ్ళు కనబడకుండా పోయేటువంటి ఒక చిన్న, అంటే ఒక చిన్నగా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు పెత్తనాన్ని చెలాయిస్తున్నారు. బట్ ఒకటి ఇక అయిపోయింది వాళ్ళ పని. ఈరోజు ఏంటిదనంటే ఖచ్చితంగా ఇంకా బీసీల పల్లెల దాకా వెళ్ళింది. ఇక నుంచి మొదలైంది. బీసీలని అనగదొక్కాలని చూస్తే మాత్రం ఇక ఏ పెత్తందారు కూడా ఉండడు. ఆ రోజు దొరలు కొట్టుకుపోయినట్టే ఈరోజు మిగతా అగ్రకులాలన్నీ కూడా కొట్టుకుపోతాయి. కాబట్టి ఇంకా బీసీలకి ఎవరు కూడా ఇంకా అడ్డు రావద్దు. ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా కావాల్సిందే. మాకు కావలసినటువంటి ఇంతమంది మేము ఉన్నా కూడా మమ్మల్ని ఎక్కడ కూడా రానివ్వట్లేదు. అందరూ కూడా ఈరోజు చైతన్యవంతం తీసుకొచ్చి అందరూ ఏకతాటిపైకి వచ్చారు. కాబట్టి ఇక నుంచి ఖచ్చితంగా బీసీలమందరం కూడా ఏకమవుతాం. ఎన్నో రకాలుగా మా దాంట్లో ఉన్న వాళ్ళ దాంట్లో కూడా విడదీయడానికి నాయకులందరూ కూడా, రాజకీయ నాయకులు అందరూ కూడా వాడుకుంటున్నారు. అలా కాకుండా అందరం కూడా కలపడానికి ఈరోజు మేము సిద్ధపడ్డాం. కాబట్టి బీసీల కోసం పోరాడుతున్న వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తెస్తాం. ప్రతి పల్లెలో కూడా వెళ్తాం. ఇక నుంచి అగ్ర కులాల వాళ్ళని అనగదొక్కుతాం. బీసీలని ముందుకు వస్తాం. మా బీసీని ముఖ్యమంత్రిని ఖచ్చితంగా చేసుకుంటాం. ఆ విధంగా చేసుకోవడానికి నా వంతు నేను కృషి చేయడానికి ఎల్లవేళగా నేను సిద్ధంగా ఉన్నానని కోరుకుంటూ మీ గురురాజు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న గురురాజన్న. ఇప్పుడు శ్రవణ్ కుమార్ మాట్లాడాల్సింది కోరుతున్నాను. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలు డాక్టర్ కొండదేవ గారికి మరియు మన ప్రెసిడెంట్ అయిన బీసీ వారికి మరియు మిగతా మహేందర్ అన్న గారికి, అందరికీ, మిగతా సభ్యులకు అందరికీ, బీసీ మన మున్నూరు కాపు నుంచి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మంచి అవకాశం బీసీలకు మంచి అవకాశం దొరికింది. ఈ పోరాటాన్ని మనం ఆగకుండా నడిపియాలి. దానికి కొండ దేవన్న గారు, మేము మీ ఎంట అందరం సహాయ సహకారాలను అందిస్తాం, మీ వెంటనే నడుస్తాం అనే వాగ్దానం చేస్తాం. ధన్యవాదాలు. తెలంగాణ మహిళా బీసీ సంఘం అధ్యక్షురాలు, అలాగే
కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అంజలి గారు మాట్లాడుతున్న గౌరవం. ముందుగా మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు. అంతేకాకుండా బీసీ కుల బాంధవులు స్టేజీని అలంకరించిన ప్రతి ఒక్కరికి పెద్దరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేను గంగుల అంజలి యాదవ్, తెలంగాణ రాష్ట్ర మహిళా వైస్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు చేపట్టుకొని వర్క్ చేస్తున్నాను. అంతేకాకుండా బీసీ బిడ్డగా ఎంతో అన్ని కులాలకు అనుకూలంగా పనిచేస్తూ బీసీ సాధికారిక సంఘానికి రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా నేను ఒక గుర్తింపు పొందిన మహిళగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం ఈ సమావేశం మాట్లాడుకుంటున్నామంటే బీసీల గురించి 42% రిజర్వేషన్ తీసుకొచ్చారు. మహిళలకు కూడా 33% రిజర్వేషన్ తీసుకొచ్చిన గవర్నమెంట్ తీసుకొచ్చి ఒక వారం రోజులు కూడా కాలేదు. జనాలు మన బీసీ సంఘాలు ప్రతి ఒక్క బీసీ నాయకులు సంతోషంగా రాబోయే ఎలక్షన్లలో కూడా స్థానిక ఎలక్షన్లలో కూడా మాకు మంచి స్థానం దక్కుతుంది, బీసీలకు న్యాయం చేకూరుస్తుంది, అతి తొందరలో మాట ఇచ్చిన కొద్ది నెలలనే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నాడు అని ప్రతి ఒక్క బీసీ నాయకుడు సంతోషం అనేది ఒక నెల రోజులు కూడా లేకుండానే ఎమ్మటి మనకు మళ్ళీ ఈరోజు దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. సో దీనికి మేము వ్యతిరేకంగా మా బీసీ సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ సంఘాలలో బీసీ బిడ్డలు ఉన్నా కూడా రేపు 18th రోజు బంద్కు పిలుపునిస్తూ ప్రతి ఒక్క బీసీకి న్యాయం జరిగేలాగా వివిధ పార్టీల వల్ల ఉన్నా సరే ఏ పార్టీలో ఏ పదవిలో ఉన్నా కూడా మన బీసీలకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా బీసీ సంఘాల తరపున రేపు మనం బంద్కు మద్దతు తెలియజేస్తున్నాము. దానికి ప్రభుత్వం కూడా నిన్న అనుకూలించింది. పిసిసి మహేష్ కుమార్ కూడా మనకు దాని మద్దతు తెలియజేశారు. బట్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా బీసీ నాయకులు ఈ పోరాటం ఆపద్దు, బీసీలకు ఎక్కడున్న రాజాధికారం అనేది మనం సాధించాలి, సాధించిందాక మనం ఈ ఉద్యమం అనేది ఆపకుండా పోరాడదామని ప్రతి ఒక్క బీసీ బిడ్డకు నా తరపున నేను తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అంజలిక. అలాగే నిరంజన్ పటేల్ స్టేట్ జనరల్ సెక్రటరీ వాళ్ళు మాట్లాడుతున్న కోరుతాం. వేదికను అలంకరించిన పెద్దలు, రాష్ట్ర మున్నోరు కాపు పటేల్ సంఘం అధ్యక్షుడు గౌరవనీయులైన కొండదేవన్న గారు, అదేవిధంగా హైదరాబాద్ మున్నోరు కాపు అధ్యక్షులు మహేందరన్న గారు, మన మున్నోరు కాపు బీసీ ముద్దుబిడ్డ గౌరవనీయులు రామకృష్ణ గౌడ్ గారు, స్టేజ్కి అలంకరించిన పెద్దలు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాంజలి. మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు బీసీ 42% అనేది గతంలో కేసీఆర్ గారు కూడా రాజ్యాంగాన్ని మార్చాలనేది ఒక నినాదం పెట్టిండు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా బీసీలకు న్యాయమైనది 42% రిజర్వేషన్ కల్పించాలనేది ముఖ్య ఉద్దేశంతో పెట్టినది. ఇది న్యాయమైనది, మా బీసీలకు న్యాయమైనది 42%. అన్ని పార్టీలు మద్దతు తెలిపి రేపు బంద్కు అందరూ మద్దతు తెలపవలసిందిగా మేము మున్నూరు కాపు రాష్ట్ర తరపు నుంచి మద్దతు తెలుపుతున్నాము. కనుక ఈ న్యాయమైన మున్నూరు కాపులకు 42% అనేది చట్టబద్ధత కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. ఆర్వై మహేందర్ కుమార్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ గారిని మాట్లాడుతున్నా కోరుతాం. వేదిక మీద ఉన్న పెద్దలు, బీసీ సాధికారిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవులు రామకృష్ణ గౌడ్ గారు, అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులైన మా కొండదేవన్న గారు, అదేవిధంగా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ అంజలి యాదవ్ గారు,
అదేవిధంగా తోట శ్రావణ్ గారు, నిరంజన్ రెడ్డి గారు, సార్ గురు రాజు గారు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పెద్దల వేదిక మీద ఉన్నారు. రేపటి బంద్కు మద్దతుగా ఈరోజు ప్రెస్ క్లబ్లో మీటింగ్ చేసి ఈ విషయాన్ని యావత్ తెలంగాణలో ఉన్న అన్ని కులాలు మద్దతు తెలుపుతున్నాయి. అదేవిధంగా మా రామకృష్ణ గౌడ్ గారు ఎమర్జెన్సీ మీటింగ్, మనం కూడా బీసీలము ముందుకు రావాలి, బీసీలు మనము బంద్కు మద్దతు ఇవ్వాలని ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలకు ఎప్పుడైనా కష్టం అవుతుంది. ఈ ప్రెస్ క్లబ్ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ నుంచి వెళ్ళి తెలపడం ఏంటంటే, రేపు మా తరపు నుంచి వెళ్ళి నేను మున్నూరు కాపు హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ నుంచి వెళ్ళి మద్దతు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. జై మున్నూరు కాపు. థ్యాంక్ యూ మహేందర్. అందరికీ నమస్కారం. నా పేరు ప్రధాన్ రామకృష్ణ గౌడ్. నేను బీసీ సాధికారత సంఘం ప్రెసిడెంట్, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ని. ఈనాటి కార్యక్రమానికి అంటే మేము అర్జెన్సీగా పెట్టిన ఈ మీటింగ్కు వచ్చిన మా గౌరవాధ్యక్షులు కొండ దేవన్న గారు, అలాగే మా మహేందర్ అన్న గారు, అలాగే మా గురురాజు గారు, మా మహిళా ప్రెసిడెంట్ అంజలి గారు, శ్రావణ్ గారు, నిరంజన్ గారు, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. మీరుంటేనే మా వాయిస్ జనాల్లోకి వెళ్తుంది కాబట్టి మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా అందరికి తెలుసు, రేపు రాష్ట్ర బంద్ బీసీ సంఘాలు చేస్తూ ఉన్నాయి. దానికి అన్ని సంఘాలు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాయి. అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు అందరూ కూడా అదే స్టేట్ నుంచి విలేజ్ వరకు అన్నీ చేస్తూ ఉన్నారు. దానికి మా బీసీ సాధికారత సంఘం తరపున కూడా మేము కూడా భారీ ఎత్తున పాల్గొని చేయాలనే ధ్యేయంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా నాటి నుంచి బీసీలకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. దానిలో కొన్ని లోపాలు నిజంగా కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే మన పర్సంటేజ్ రావాలి అనుకుంటే మనకు స్టేట్కు లేకుండా పోయింది. మనం చేసుకోవాలనుకుంటే ఒక స్టేట్కు లేకుండా పోయింది. గతంలో ఒకసారి పిలుపునిచ్చాడు కేసీఆర్ గారు, ఏమనంటే బీసీలను మన పర్సంటేజ్ మనం చేసుకునే స్టేట్లో చేసుకోవాలి, దీనికి సెంట్రల్ వరకు ఎందుకు అని చేశారు. కానీ చాలా తీవ్రంగా అప్పుడు చేశారు, కానీ అది సమస్య పరిష్కారం కాలేదు. అది ముఖ్యంగా చెప్పాలంటే ఏ స్టేట్కు ఎక్కడ కొందరు ఒక స్టేట్లో బీసీలు ఎక్కువ ఉంటారు, ఒక స్టేట్లో ఓసీలు ఎక్కువ ఉన్నారు. కాబట్టి అందరూ దేశం అంతా కలిసి ఒకసారి చేసుకోవాలని చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటు మన కోర్టులు కూడా న్యాయం చేయలేకపోతున్నాయి, ఇటు హైకోర్టు కూడా చేయలేదు, అక్కడ సుప్రీంకోర్టు కూడా చేయలేకపోయింది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా బీసీలంతా ఏకమై ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం విభజించే విధంగా ఉంటే అందరికీ సులువుగా ఉంటుంది, దీంతో ఇబ్బందిగా ఉండదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా బీసీలంతా ఏకమై డెఫినెట్గా చేయగల పరిస్థితి ఏర్పడుతుంది. అది రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే బీసీల సంఖ్య ఎక్కువగా ఉండి కూడా రాజ్యాధికారంలో లేకుండా పోతూ ఉన్నారు. ఏ రాష్ట్రంలో చూసినా అలాగే జరుగుతుంది. మన దగ్గర అయితే అలాగే ఎప్పుడో నుండో జరుగుతూ ఉంది. మన దగ్గర నిన్న మొన్న కూడా చూస్తూ ఉన్నాం, మంత్రులను కూడా ఇబ్బంది పెట్టే బీసీ బిడ్డలు ఉంటే మంత్రులను కూడా ఇబ్బంది పెట్టే, మంత్రుల ఇంటికి కూడా పోలీసులను పంపే పరిస్థితి రావడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఒక మహిళా లేడీ మినిస్టర్ అయి ఉంటే ఆమె ఇంటికి పోలీసు పోతే ఎంత అవమానకరం అంటే నిజంగా బీసీలుగా చాలా అవమానకరం. ఇలాంటి పరిస్థితులలో చాలామంది బాధపడతా ఉన్నారు. ఇలాంటివి జరగకూడదంటే కరెక్ట్ కొంత మనకు డెఫినెట్గా బీసీలకు రాజ్యాధికారం రావాల్సిన అవసరం చాలా ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకొని బీసీలు ఏకమై రేపు డెఫినెట్గా చాలా భారీ ఎత్తున బంద్కు వచ్చి అందరూ కూడా నిరసన తెలపాల్సిందిగానే మరీ కోరుతా ఉన్నా. మా దేవన్న కూడా చాలా అన్ని రాత్రి నిన్న అక్కడ గాంధీ భవన్ పోయిండు, ఇక్కడ పోయిండు, ప్రతిదీ ఎక్కడ వీలైతే అక్కడ బీసీలను మమేకం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందరం కలిసి. కాబట్టి దీన్ని
భారీ ఎత్తున రేపు జరిగే 18 బంద్కు అందరూ కూడా పిలుపునికి రావాల్సిందిగా కోరుతూ విలేజ్లలో ఉండేవారు కూడా నిరసన తెలపాలి. అప్పుడే పైదాకా కూడా తెలిసే అవకాశం ఉంటుంది. దీన్ని తప్పకుండా ప్రజలు పరిగణలోకి తీసుకొని బీసీలు మాత్రం తప్పకుండా దీన్ని భారీ ఎత్తున రేపు నిరసన కార్యక్రమాలు తెలపాలి. అలాగే ఎవరు స్కూల్స్ కానీ హోటల్స్ కానీ ఏవైనా అందరు కూడా బంద్ చేసి నిరసన తెలిపితే మంచిగా ఉంటుంది అనేది చాలామంది కోరుకుంటున్నారు. అలాగే చేస్తే అంటే బీసీలు కూడా చాలా ఐక్యంగా ఉన్నారని తెలపడం కోసమే చాలా భారీ ఎత్తున జరగాల్సిన అవసరం ఉంది. దాన్ని అందరూ కూడా భారీ ఎత్తున నిరసన తెలపాలని మేము మా బీసీ సాధికారత సంఘం తరఫున మరొకసారి పిలుపునిస్తూ అందరికీ రేపు జరిగే జేఏసీ ద్వారా జరిగే బంద్కు అందరూ కూడా రావాలి. దాన్ని బంద్కు నిరసన తెలపాల్సిన కోరుతూ ఈరోజు ఇక్కడికి సడన్గా పిలిచిన మా ముఖ్యులందరూ వచ్చారు, అలాగే ప్రెస్ మిత్రులు అందరూ వచ్చారు. మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే. ఇప్పుడు మా సురేష్ యాదవ్ గారు మాట్లాడవలసిన కోరు. ఇక్కడ బీసీ ఐక్యత గురించి సభ పెట్టిన పెద్దలకి నమస్కారం. నా పేరు సురేష్ యాదవ్, ఎంపీటీసీ నిజాంపేట, అబ్దుల్లాపూర్ మండలం. నేను కూడా ఇంతకుముందుకు బీసీలో తిరిగిన ఐక్యత లేదని కొన్ని రోజులు మళ్ళీ మధ్యలో ఆయన ఏమనుకోవద్దు, కానీ ఇప్పుడైతే సపోర్ట్ చేస్తున్నాం. తప్పకుండా మన బీసీ ఐక్యత రావాలి. అగ్రకుర్ణాలు మనం ఎదగనివ్వట్లేదు. బీసీలందరూ కొట్లాడి ఈసారైనా బీసీ రాజ్యం వస్తుందని నేను కోరుకుంటున్నాను. జై. ఇప్పుడు మన మున్నూరు కాపు సంఘ ప్రెసిడెంట్ అలాగే బీసీ సాధికారిత సంఘం గౌరవ అధ్యక్షులు కొండ దేవన్న గారిని మాట్లాడుతూ కోరుతాం. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు ప్రధాని రామకృష్ణ గౌడ్ అన్నగారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంకు ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో బీసీ నాయకులు గురురాజు గారు, బీసీ మహిళా సోదరిమణి, బీసీ సాధికారత సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్ గారు, మున్నూరు కాపు సిటీ పటేల్ సంఘం సిటీ ప్రెసిడెంట్ ఆర్వి మహేందర్ కుమార్ గారు, మరియు సిటీ జనరల్ సెక్రటరీ మరి నిరంజన్ పటేల్ గారు, సిటీ వైస్ ప్రెసిడెంట్ తోట శ్రవణ్ కుమార్ గారు, ఇంకా యాదవ్ గారు, మరి ఈ కార్యక్రమంలో వచ్చేసిన బీసీ కుల బాంధవ్యులు మరియు ప్రెస్ మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని కూడా బీసీ జేఎస్సీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారు కూడా వచ్చేది ఉండే, మరి జాదల శ్రీనివాస్ గౌడ్ గారు వర్కింగ్ చైర్మన్ కూడా ఎవరికి వారుగా దిల్సుఖ్నగర్లో ర్యాలీలో ఒకరున్నారు, ఇక్కడ అంబేద్కర్ దగ్గర ర్యాలీలో ఒకరున్నారు, మరి టైంకి రాలేకపోయినారు. మరి ఈరోజు రేపే బీసీ బంద్ జస్టిస్ మాకు న్యాయం కావాలి అనే దానిలో గత ఒక బీసీ జేఎస్ ఏర్పాటు నుంచి కూడా నేను తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ రాష్ట్ర అధ్యక్షుడిగా, బీసీ సాధికార సంఘం గౌరవ అధ్యక్షులుగా, బీసీ సాధికార సంఘం అధ్యక్షులు ప్రధాని రామకృష్ణ గౌడ్ అన్నగారు, మహిళా అధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్ గారు, ప్రతి ఒక్కరం కూడా ఈరోజు బీసీలకు న్యాయం జరగాలి. 42% రిజర్వేషన్ రాహుల్ గాంధీ గారు ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చిన ప్రకారంగా మరి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన ఏర్పాటు చేసి మరి బీసీలు ఈరోజు 60% ఉన్న బీసీలు వారి లెక్కలలో 56.3 వచ్చిన దానిలో 42% రిజర్వేషన్
వారు అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కి ఇచ్చినారు, మరి కేంద్రం పంపినారు. మరి ఇప్పటి వరకు కూడా అది రాజ్యాంగ సవరణ చేయలేదు. మరి ఈరోజు ఎవరైతే ఈ బీసీలకు 50% రిజర్వేషన్ తమిళనాడులో కూడా వాళ్ళు 3 సార్లు బంద్ పెట్టి సాధించుకున్నారు. మరి ఈరోజు బీసీలు 136 కులాల్లో గడపదొక్కని కులాలు, అసెంబ్లీ గడపదొక్కని కులాలు, పార్లమెంటు గడపదొక్కని కులాలు, మరి ఇంకా మిగతా నామినేటర్లో కూడా ఈరోజు కార్పొరేషన్లో కూడా లేని కులాలు ఈరోజు బీసీలకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందనేది ప్రతి ఒక్క బీసీ ఈరోజు చైతన్యవంతులై ఎట్టి పరిస్థితుల్లో మరి 42% రిజర్వేషన్ మాకు ఇచ్చినారు. మరి దాన్ని మాకు స్థానిక ఎన్నికలు కూడా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మరి ఎవరైతే రెడ్డి జాగృతి వాళ్ళు రెడ్డి జాగృతి నుంచి ఇద్దరు మాకు ఇప్పుడు సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసు వేయడం జరిగింది. మరి దానిలో సుప్రీంకోర్టు మీరు హైకోర్టులో చూసుకోమన్నారు. హైకోర్టులో కూడా 2 రోజులు నడిచినాక కూడా మళ్ళీ స్టే ఇచ్చినారు. దాని తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా మీరు హైకోర్టులో చూసుకోమని చెప్పినారు. ఇది ఒకటే మాకు కావాల్సింది. ఈరోజు 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్ పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ బీజేపీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఈరోజు 42% రిజర్వేషన్ వారు ప్రకటించినారు. మరి వారు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇక్కడ ముఖ్యంగా వేరే కులాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఓసీలలో ఇంకా వేరే కులాలు ఉన్నాయి. మరి వాళ్ళు ఎవరు కూడా దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయలే. ఎవరైతే అడ్డుకున్నారో అంటే ఎవరైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 43 మంది ఎమ్మెల్యేలు, 8 మంది మినిస్టర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, 16 మంది రెడ్డిలే ఉన్నారు. మరి రెడ్డి జాగృతి నుంచి అడ్డుకున్నారంటే రెడ్డిలే ఈరోజు అడ్డుకుంటున్నారు. బీసీలకు అన్యాయం జరగడానికి కూడా వాళ్ళందరూ వెనుకున్నారనేది ఈరోజు బీసీ సమాజం అంతా ఈరోజు మరి మాట్లాడడం జరుగుతుంది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకంటే ముఖ్యమంత్రి కావడానికి మరి 2 పార్టీలు మారినా కష్టపడ్డారు. మరి ఎక్కువ మంది గెలిపించుకున్నారు, మీరు ముఖ్యమంత్రి అయినారు. మరి ఈరోజు మీరు రెడ్డి జాగృతి నుంచి వాళ్ళిద్దరిని విడ్డా చేసుకున్నట్టయితే స్థానిక ఎన్నికల్లో 42% ఇట్లా ఎన్నికలు జరిగినట్టయితే కనీసం మేము ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కాలేకపోయినా కనీసం అన్న మా ఊళ్ళో వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు అవ్వడానికి అవకాశం ఉండేది. మరి ఈరోజు దాన్ని అడ్డుకున్నారు. మీరేమో మాతో ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నిన్న మేము గాంధీ భవన్కి వెళ్ళినప్పుడు కూడా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మేమంతా కాంగ్రెస్ పార్టీ నుంచి మేమే పెట్టినాము, ఈరోజు మేము సపోర్ట్ చేస్తున్నాము, మేము చేసేదే మీరు మహాయజ్ఞం, మీరు బాధ్యత తీసుకొని మీరు ముందుకెళ్తున్నారు అని వారు మాట్లాడడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ భవన్కు ఆర్ కృష్ణయ్య గారు, జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు, మా సభ్యులందరూ వెళ్ళినప్పుడు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ మరి కేటీఆర్ గారు తప్పకుండా మేము మీకు అండగా ఉంటాము, మీరు చేసే బంద్లో మేము పాల్గొంటాము, మా టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అందరూ కూడా మద్దతు తెలుపుతున్నామని వారు చెప్పడం జరిగింది. మరి బీజేపీ నుంచి కూడా వారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మేము కూడా మద్దతు తెలుపుతామంటున్నారు. మరి మీరు 3 పార్టీలు మద్దతు తెలుపుతున్నారు. మరి ఇప్పుడు మాకు 42% రిజర్వేషన్ ఎలా వస్తుంది? మరి పొద్దున మేము ఈ బంధులో పాల్గొంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతు, బీఆర్ఎస్ మద్దతు, మరి బీజేపీ మద్దతు, మరి ఈ 42% రిజర్వేషన్ ఎలా వస్తుంది అనేది కూడా మేము ఈరోజు ఒక్కరోజుతో బంద్ కాదు, రేపు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీ అని చెప్పుకుంటున్నామో మరి వారు తప్పకుండా దీన్ని రాజ్యాంగ సవరణ చేసి ఈ 42% రిజర్వేషన్ను వారు మరి దాన్ని సవరించి మాకు న్యాయం చేయాలని కూడా మేము రేపు బంద్ నేను చేయడం జరుగుతుంది. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది బీసీల ఆత్మ గౌరవ సమస్య. మాకు రిజర్వేషన్ సాధించుకోవడము, మేము కులగణలో కూడా 60% బీసీలు ఉంటే తక్కువ వచ్చింది, దానిలో మా మున్నూరు కాపులదే చాలా వరకు కూడా తగ్గిపోయింది. అయినా మేము జనాభా లెక్కలు మేము సొంతంగా తీసుకుంటున్నాము. మేము లెక్కలు కూడా రేవంత్ రెడ్డి గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈరోజు ఒకటే, మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఏది జనగణనలో కులగణన వేస్తుంది, దాని తర్వాత ఈ అన్ని రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో కానీ బీసీలు ఎవరెంత సంఖ్య ఉంటే ఆ సంఖ్య పరంగా కూడా రిజర్వేషన్లు మాకు ఇవ్వాలని కూడా మేము పోరాటం చేస్తాము.
మరి ఏదైతే 42% రిజర్వేషన్లే కాదు, మా పిల్లలు ఉద్యోగాలలో మరి విద్యలో అన్నింటిలో కూడా ఆ రిజర్వేషన్ మాకు 50% రిజర్వేషన్ అనేది కావాలని కూడా ఈరోజు మేము ఈ బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారి ద్వారా మరి నేను తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. మరి తప్పకుండా మేము బీసీల కోసం న్యాయం జరిగే వరకు మా మున్నూరు కాపు సంఘం కానీ బీసీ సాధికారత సంఘం కానీ పోరాటంలో బీసీ జేఏసీ ఆర్ కృష్ణయ్య గారు చైర్మన్గా ఉన్నారు, మరి జాల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, ఇంకా నారగొండ గారు ఉన్నారు, మన దాస్ గారు ఉన్నారు, ఇంకా రాజారాం గారు ఉన్నారు. వీరందరూ కూడా ఈరోజు బీసీలందరూ ఒక ఐక్యతగా మేము ముందుకు వెళ్తున్నాము. మున్నూరు కాపుల బాంధవులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేపు రోడ్ల మీద వచ్చేసి రేపు ఈ బీసీ బంద్ను జస్టిస్లో న్యాయం జరిగే వరకు కూడా అందరూ పాల్గొనాలి. బీసీ సాధికార సంఘం ద్వారా 136 కులాలందరూ కూడా రేపు రోడ్ల మీద వచ్చి మనకు న్యాయం కావాలని మనము చేయాలి. సినిమాలో చూసాము భారత్ బంద్ అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అలా మనము ఈ రేపు బీసీ బంద్ను కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ మేము ముఖ్యంగా ఒక చిన్న విషయం ఏంటంటే, మేము ఏదైతే బీసీ మంత్రిగా ఉన్న కొండ సురేఖ గారు మరి ఒక దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఉన్నారు, మరి వారు ఈరోజు మరి మీరు అయ్యా రెడ్డిలందరికీ ఇంతమంది మంత్రులు ఉన్నారు, మరి ఒక మా సోదరి బీసీ బిడ్డ మరి మీరు రాత్రిపూట పోలీసు వాళ్ళని పంపించేసి ఇదంతా యూట్యూబ్లలో టీవీలలో చూస్తే మరి అందరు బీసీ సమాజం అంతా కూడా ఈరోజు అందరూ కూడా చూస్తున్నారు ఏం జరుగుతుందనేది. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు అయినా ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యేలైనా ఏదైనా కూడా మీరాల్లో మీరు కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ ఇలా బీసీలను మరి కొండ సురేఖ గారిని మరి అవమానించడం అయితే ఇది బీసీ సమాజం అంతా కూడా మేము ఖండిస్తున్నాము. మా మున్నూరు కాపు కొండ మురళి గారు మరి కొండ సురేఖ గారు వారు కూడా మేము మున్నూరు కాపులంతా కూడా మేము అండగుంటాము. బీసీ సంఘాలు కూడా ఈరోజు కొండ సురేఖ గారికి అండగుంటామని కూడా ఈ ప్రెస్ క్లబ్లో ప్రత్యేకంగా రాష్ట్ర మన ప్రభుత్వంకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఏమున్నా కూడా సర్దుబాటు చేసుకొని మీరందరూ కూడా ఉండాలి. మేము కూడా మీరు చూడండి మున్నూరు కాపులలో కూడా మాకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు, మరి మేము కూడా దాని గురించి చాలా రోజులు అడుగుతున్నాము. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మీరు తప్పకుండా మీ దానిలో ఒక ఏకైక ఎమ్మెల్యే ఒక్కరే గెలిచారు ఆది శ్రీనివాస్ గారు, తప్పకుండా మాకు మంత్రి పదవి ఇచ్చి మా మున్నూరు కాపులకు కూడా న్యాయం చేయాలి. మీరందరూ కూడా మూడు పార్టీలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మీరందరూ ఈ బీసీ బంద్కు మీరందరూ మద్దతు తెలిపినందుకు నేను మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ బీసీ బంద్ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై బీసీ, జై జై బీసీ, జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై